విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు. నేను అంటే నాకు వాస్తు ప్రకారం నాకు ఏ ఫేసింగ్ ఇల్లు అయితే బాగుంటుంది, నేను ఎటువైపు ఉండాలి ఏంటి అని తెలుసుకున్నాను. ప్లస్ నాకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ కొన్ని ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఇల్లు నిర్మించాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఉన్న ఇల్లు గురించి అడుగుతున్నారా? మేము గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటాము. అయితే మాకు ఓకే ఏంటంటే ఓకే ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ లో వాస్తు అవి సరిగా ఉండవు కదా. ఓకే అండి, తప్పకుండా మీకు ఏ దిక్కు అబ్బుతుందో పూర్తి వివరాలు తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే అతి ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే వాస్తు ప్రకారం ఏది మనకి సరిపోతుంది అని అడగడం జరుగుతుంది. ఇందులో అతి ప్రధానంగా మీకు పడే దిక్కు ఏంటంటే పడమర పడుతుంది, నార్త్ పడుతుంది, అంటే ఉత్తరం పడుతుంది, పడమర పడుతుంది. కానీ ఇబ్బంది పెట్టే దిశగా ఈస్ట్ని తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈస్ట్ అంత ఫేవరబుల్ మీకు కాదు. దానివల్ల ఎలా ఉంటుందంటే మీ యొక్క ఎదుగుదలలో కానీ ఆర్థికపరమైన అంశాల్లో కానీ కొంత అధికమైన చికాకులు కలిగే అవకాశం ఉన్నది ఒకవేళ ఈస్ట్ కనుక అయితే. రెండోది క్వార్టర్స్లో ఉంటున్నాము, మాది సొంతం కాదు అనుకున్నా కూడా అది ఒకవేళ అదే ఫేసింగ్ కనుక ఈస్ట్ ముఖద్వారమే కనుక అయినా, లేకపోతే ఈస్ట్లోనే మీకు ఏదైనా అడ్డంకులు కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా కూడా దాని యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. కనుక కనీసం మీకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు చేయవలసింది డైరెక్ట్ వెస్ట్ని కానీ నార్త్ని కానీ ప్రిఫర్ చేసి చేసుకున్నట్లయితే చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే దీంతో పాటుగా మీరు జ్యోతిషపరంగా కూడా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు పెట్టుకోవాల్సింది ఇంద్రనీలం ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వెళ్ళి పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. దీంతో పాటుగా ఆదివారం దేవాలయ సందర్శన చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీకు నడుస్తున్న దశల్లో కూడా ఎప్పుడైతే గురుడు శుక్రుడు ఈ కాంబినేషన్స్లో నడుస్తుంటాయో కొంచెం టెన్షన్గా ఉండే అవకాశం అనేది, ఏది చేద్దాం అనుకున్నా కూడా అది ఆలోచనలు అయితే ఉంటాయి కానీ ఆచరణ వచ్చేటప్పటికి కొంత ఇబ్బందికరంగా ఉండే సమయంగానే దీన్ని తీసుకోవాల్సిన పని అయితే ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికి మీరు క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఇంద్రనీలం ధరించడం అనేది, తర్వాత మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా అవి నెమ్మదిగా సమస్యపోయే సమయం అనేది దాదాపుగా ఆగస్ట్ తర్వాత నుంచి కనబడుతుంది. కనుక ఈ లోపల మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని ప్లానింగ్గా ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి అడుగు వేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, సార్ గుడ్ మార్నింగ్ అండి. రాజ్యలక్ష్మి అండి, ముంబై గారు. ఓకే, 17వ తారీఖు 5వ నెల ఓకే 1990. 1990 టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు అండి. ఓకే అండి, కన్యా లగ్నం. ఓకే, నక్షత్రం నక్షత్రం రాయలేదండి. ధనిష్ట ఓకే అండి. 2వ పాదం. ఓకే, ఎక్కడ జన్మించారు తను? పామూరు దగ్గర అండి. ఏ జిల్లా అండి? కనిగిరి ప్రకాశం జిల్లా. ఓకే, ప్రకాశం జిల్లా. ఓకే అండి, మరి అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి జాబ్ గురించి, తర్వాత మ్యారేజ్. ఓకే, జాబ్ గురించి అలాగే మ్యారేజ్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారండి. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకున్నప్పుడు నడుస్తున్న దశల యొక్క సపోర్ట్ అనేది చాలా ఖచ్చితంగా కావాలి. వీటి యొక్క సపోర్ట్ రావడానికి ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్నది రాహు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. తర్వాత చాలా తొందరలోనే గురు మహాదశ రాబోతుంది. ఇది 2013 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే 13 మే తర్వాత నుంచి గురు మహాదశ రాబోతుంది. అయితే 13, 15 దాకా మీకు గురుడే వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ గురుల్లో శని ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ శని వచ్చిన దగ్గర నుంచి తనకు అన్ని విధాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అయితే వృత్తిపరంగా ఈ జాతకానికి వృత్తికి సంబంధించిన స్థానంలో కూడా తీసుకున్నప్పుడు గురుడు ఉండడం అనేది, గురుడు అంత సపోర్టివ్ ప్లానెట్ ఈ జాతకానికి కాకపోవడం అనేది, వివాహానికి సంబంధించిన తర్వాత వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ అయినప్పటికీ కూడా అంత రాణించే గ్రహం ఈ జాతకానికి కాని పక్షంలో ఎలా ఉంటుందంటే దానివల్ల ప్రయత్నాలు ఎంత చేస్తున్నా వృత్తిలో ఏదో అసంతృప్తి లాంటిది కానీ, లేకపోతే వచ్చిన వృత్తిలో తను ఆశించినట్టుగా లేదు అని కొంత డిస్సాటిస్ఫాక్షన్ లాంటివి కానీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ వీటన్నిటిని అధిగమించడానికి చిన్న పరిహారాలు పాటిస్తే చక్కగా ఉంటుంది. అయితే మొట్టమొదటిగా ఏంటంటే జూన్ దాటిన దగ్గర నుంచి ఆగస్ట్ ఆ తర్వాత నుంచి కూడా వృత్తిపరంగా ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ రాబోయే అవకాశం ఉన్నప్పటికీ బాగుండడానికి మొట్టమొదటిగా ఉండే ఇంటి యొక్క వాస్తు ప్రభావాన్ని కూడా మనం గమనించుకోవాలి. కనుక వీలైనంత వరకు ఉండే ఇంట్లో ఏదైనా నార్త్ ఈస్ట్ రిలేటెడ్గా ఉందా అంటే ముఖద్వారమే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో ఉండడం కానీ, ఈశాన్యం పెరగడం కానీ, అంటే బాగా ఈశాన్యం తగ్గిపోవడం కానీ, ఈశాన్యంలో వీసోలలు కానీ ఈశాన్యపరమైన ఇబ్బంది అంటారు. ఏ వ్యక్తికి అయితే ఈశాన్యం అనేది ఫేవరబుల్ కాదో ఆ వ్యక్తికి వృత్తిపరంగా కానీ, తర్వాత విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ, అంటే ఏ రకమైన ముఖ్యమైన జీవితంలో కావాల్సిన ముఖ్యమైన అంశాల్లో కొంత ఆశించినట్టుగా వెళ్ళడం అనేది జరగడం కష్టంగా ఉంటుంది. అది సొంత ఇల్లైనా అద్దిల్లైనా మనం అంటూ ఉంటాం కాబట్టి దాని ప్రభావం అనేది మన మీద ఉంటుంది. కనుక ఆ విషయాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని అది మార్చలేని పక్షంలో కనీసం తన ముఖ్యమైన కార్యక్రమాలైనా సరే డైరెక్ట్ వెస్ట్ కానీ నార్త్ కానీ ప్రిఫర్ చేసి చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. చేతికి డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీంతో పాటుగా క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, తీపి మిఠాయి బెల్ల బూంది అంటారు దాన్ని, అది అక్కడ వెళ్ళినప్పుడు పంచడం అనేది కానీ, ఒకవేళ అది అవకాశం లేకపోతే
కనీసం శనగలు ఆవుకి పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేసుకున్న మీదట తప్పనిసరిగా మంచి ఫలితం అనేది ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అనేది రావడం, చేంజ్ ఆఫ్ ప్లేసు, జీవితంలో మంచి సెటిల్మెంట్ అవన్నీ ఉండి ముందుకు వెళ్ళే టైం మాత్రం 2015 తర్వాత నుంచి అన్ని విధాలుగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వృత్తిపరమైన చేంజ్కి మాత్రం జూలై ఆగస్ట్ తర్వాత నుంచి ఫేవరబుల్ టైం. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అమ్మా. మేము అష్టవాదేశ్వర్ కోడూరు అమ్మా. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/5/1983 అమ్మా. 21/5/1983 అండి. 83. టైం చెప్పండి. రాత్రి 7:15 ఉంది. 7:15 సాయంత్రం నైట్. ఉత్తరం ఓకే రెండో అండి, భాగం అండి. ఎక్కడ జన్మించారండి? కోడూరు సార్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోడూరు అండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? అబ్బాయి మ్యారేజ్ విషయం తెలుసుకుందామని చేశాను. ఏంటండి, మ్యారేజా? మ్యారేజ్ అండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. పేరు? మీ పేరండి? ఎవరి వివాహం అండి? ఓకే, మీ నా పేరు సచివన్ అమ్మా. ఓకే, ఈ జాతక వివరాలు తెలియజేసింది మీ గురించేనా లేకపోతే ఎవరి గురించేనా? మా అబ్బాయి అమ్మ, మా అబ్బాయి ఎంఎస్. ఓకే, మీ అబ్బాయి గురించి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్న సమయాన్ని తీసుకున్నట్లయితే శని దశలు అనేవి నడవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే రాహు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఈ రాహు బుధుడు రెండు కూడా పెద్ద ఫేవరబుల్ ప్లానెట్స్ కాకపోయినప్పటికీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది వచ్చే అవకాశం ఉండే సమయంగా మాత్రం తీసుకోవాలంటే ఖచ్చితంగా 2014 తర్వాత నుంచి అన్ని విధాల ఫేవరబుల్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ఫేవరబుల్గా ఉండే టైం కావాలి అంటే మాత్రం మే అనేది దాటిన తర్వాత నుంచి కొంతవరకు ఫేవరబుల్గా ఉంటుంది. అయితే ఒక పక్కన మీకు ఏలినాటి శని దశలు నడవడం అనేది, ఇంకో పక్కన తీసుకున్నప్పటికీ రాహు దశలు నడవడం అనేది, ఆ రెండు కూడా ఈ జాతకానికి పెద్ద చెప్పుకోదగినంత సపోర్ట్ కానప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచనలు అయితే ఉంటాయి, ఆచరణ దాకా వచ్చేప్పటికి ఏదో కనబడని ఆటంకాలు ఏర్పడడం, రకరకాల విఘ్నాలు ఏర్పడడం, దానివల్ల మానసికంగా దిగులు అనేది ఏర్పడడం, ఇలాంటివన్నీ జరిగే సమయంగా దీన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ దీన్ని అధిగమించడానికి మంచి మంచి పరిహారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మీరు ఉండే ఇల్లు, అంటే ఆ అబ్బాయి ఉండే రూమ్ అయినా కావచ్చు, లేకపోతే మీరు ఉండే ఇంటి ఎంట్రన్స్ అయినా కావచ్చు, అదేమైనా వాయువ్య పరంగా ఉందన్నది మనం ఖచ్చితంగా గమనించుకోవాలంటే ఉత్తర వాయువ్యం అయినా పశ్చిమ వాయువ్యం అయినా, అదే నార్త్ వెస్ట్ ఉంటుందని అది అంత ఫేవరబుల్ కాదు కనుక అది అలా ఉన్నప్పుడు తనకి మనసు స్థిమితంగా లేకపోవడం, పరిపరి విధాల ఆలోచనలు రావడం, ఉన్న దాంట్లో సంతృప్తి లేకుండా, అంటే ఏదైనా వృత్తి ఉన్నా లేకపోతే జీవితంలో ఎదుగుదలకైనా సరే తను పెట్టుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళటం లేదని కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది కనుక దాన్ని అధిగమించడానికి పరిహారాల్లో మొట్టమొదటి చేతికి ఏదైనా ముచ్చం లాంటిది ఉంటే తీసేయండి. దాంతోపాటుగా చేతికి కెంపు, పుష్యరాగం లాంటిది కలిపి ధరిస్తే బాగుంటుంది. సోమవారం దేవాలయ సందర్శనం చేయించండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు మహేష్ అండి. ఓకే, నాకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సర్టిఫికేట్స్ లో ఒకలా ఉంది, నార్మల్ గా ఒకలా ఉంది. ఓకే, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 23, 1982. సెప్టెంబర్ 23, 1982. 1982. ఓకే, ఇది మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కదా, సర్టిఫికేట్లోది కాదు కదా? అది నేను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకే, టైం చెప్పండి. టైం మిడ్ నైట్ అండి, 11:30 or 12. కరెక్ట్ టైం అయితే ఐడియా లేదు. 11:30 to 12 మధ్యలో. Yeah. కానీ 12 దాటిన తర్వాత అయితే కాదు కదా? కాదండి, 12 దాటితే 24 వస్తుంది కదా? అవునండి, 12 దాటితే 24 వస్తుంది. 11:30 to 12. ఓకే ఓకే, తప్పకుండా. మరి ఎక్కడ జన్మించారండి, ప్లేస్ చెప్పండి. ప్లేస్ నెల్లూరు అండి. నెల్లూరులో. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేస్తారో తెలియచేయండి. అంటే నా జాబ్ గురించి తెలుసుకోవాలని చెప్పి కాల్ చేశాను అండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు జాబ్ చేస్తున్నారా, సర్చింగా? లేదండి, ప్రస్తుతం సెర్చింగ్ అండి. ఎంసీఏ అయిపోయింది, సెర్చింగ్ లో ఓకే ఉన్నాము. ఓకే ఓకే అండి, మీ వృత్తిపరంగా ఎలా ఉంటుందో పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా జూన్ లోపల గోచార రీత్యా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది బలంగా కనబడుతోంది. రెండోది నడిచే ప్రధానమైన దశ కూడా శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రుల్లో కూడా గురుడి యొక్క అంతర్దశ నడవడం, ఆ గురుడు కూడా ఈ జాతకానికి జాబ్ ఇవ్వడానికి అంటే రాజ్యస్థానానికి అధిపతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీకు జూన్ లోపల ఒక మంచి టర్నింగ్ పాయింట్, జూన్ 8, 9 తారీఖుల లోపల ఒక మంచి టర్నింగ్ పాయింట్ రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఇందులో కనబడుతున్నప్పటికీ ఎప్పుడైతే శని దశలు అనేవి నడుస్తూ ఉంటాయో నడుస్తున్నప్పుడు కూడా ఏదైనా జాబులు వచ్చినా అవి మీకు అంత ఇంట్రెస్ట్ కలగకపోవడం కానీ, ఇంతకంటే బెటర్ది వస్తుందేమో అని చెప్పి రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా ఏలినాటి శనులు నడుస్తున్నప్పుడు ఆ దశల్లో మన గురుబలం బాగుంటూ ఉన్నప్పుడు, నడిచే ప్రధానమైన దశ కూడా మనకి సపోర్టివ్గా ఉంటున్నప్పుడు ఏదైనా జాబ్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనం ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో అభివృద్ధిలో వాస్తు యొక్క ప్రధానమైన పాత్ర కూడా ఉంటుంది కనుక ఒకవేళ మీరు ఉండే దిక్కు ఏదైనా ఈశాన్యపరంగా ఉందా అన్నది కూడా గమనించుకోండి. అంటే డైరెక్ట్ ఈస్ట్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, అక్కడ కనుక మనం ఇది పెట్టి చూసినట్లయితే ఖచ్చితంగా దిక్సూచి పరంగా
అది రాకపోవచ్చు. టువర్డ్స్ అది ఏదైనా నార్త్ ఈస్ట్ వైపు కానీ ఏదైనా ఉన్నా కూడా దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒకటి మీరు గమనించుకోండి. వీలైనంత వరకు ఈస్ట్ని, వెస్ట్ని, నార్త్ని ఇవన్నీ కూడా పడతాయి తప్ప నార్త్ ఈస్ట్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదంత ఫేవరబుల్ కాదు. అదే రకంగా చేతికి ఆల్రెడీ ఏదైనా పుష్యరాగం లాంటిది ధరించి ఉన్నారు. చాలామంది ఏంటంటే వృత్తిపరమైన అభివృద్ధి కావాలి అంటే పుష్యరాగం పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుందని వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ మన జాతకానికి కూడా అది పడాలి కదా. అది కనుక ఏదైనా అలాంటి వాళ్ళు ఏదైనా పెట్టుకున్నట్లయితే అది అంత ఫేవరబుల్ కాదు, తీసేయండి. చేతికి అవకాశం ఉంటే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. దీంతో పాటుగా గురువారం దేవాలయ సందర్శన చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. ఏదైనప్పటికీ జూన్ ఆ టైంకి మీకు ఒక జాబ్ రావడం, అయినప్పటికీ అందులోనే కంటిన్యూ చేసే అవకాశాలను కూడా కొంతవరకు తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఏలినట్స్ ఉందో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక ఇయర్ ఉండొచ్చు, ఇంకో ఇయర్ మళ్ళీ మారే ప్రయత్నాలు ఉంటాయి. ఏదైనప్పటికీ ఒక జాబ్ అయితే వచ్చే టైం అయితే మాత్రం ఇది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది కాకినాడ అండి. ఓకే, డేట్ ఆఫ్ మీ బర్త్ పేరు? 1986, సరే డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా స్పష్టంగా చెప్పండి. 1996 ఓకే నవంబర్ చెప్పండి. నవంబర్ నవంబర్ 4 మధ్యాహ్నం 4th. 3 ఓకే, టైం చెప్పండి. 3 గంటల 8 నిమిషాలకు సోమవారం పుట్టాను, అమలాపురం. మధ్యాహ్నం 3:08 అమలాపురంలో. ఓకే, అవునండి. మరి మ్యారేజ్ దేని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు? మాది కాకినాడ అండి. చెప్పండి అమ్మా, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాడండి. మ్యాచెస్ చూసారా ఇప్పటివరకు? చూస్తున్నాడండి, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. ఓకే అమ్మా, తప్పకుండా తెలియజేస్తారండి ఈ విషయం. అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన విషయం తీసుకున్నట్లయితే ప్రధానంగా నడుస్తున్న దిశ శుక్ర మహాదశ నడుస్తుంది. ఆ శుక్రుడిలో కూడా రాహు యొక్క అంతర్దశ నడవడము, ఆ శుక్రుడు రాహు కూడా ఉన్న స్థానం అనేది బలమైన స్థానంలో లేకపోవడం రీత్యా కూడా చాలా అనుకుంటారు కానీ అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లకుండా ఆగడమో లేకపోతే లాస్ట్ మూమెంట్లో అది తారుమారు అవ్వడమో జరిగే సమయంగానే దీన్ని తీసుకోవాలి. అయినప్పటికీ దాని గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. దాదాపుగా మీకు డిసెంబర్ దాటిన దగ్గర నుంచి ఒక టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ దాటిన దగ్గర నుంచి అంటే దాదాపుగా మీకు ఇంకా ఇంచుమించుగా ఇప్పుడు మీకు ఆగస్ట్ తర్వాత నుంచే కనబడుతూ ఉంటుంది దాని యొక్క చేంజెస్. అంటే ఓ రకంగా ఈ ఆగస్ట్ దాటిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై లోపల ఒక మంచి టర్నింగ్ పాయింట్గా చెప్పవలసిన సమయం ఇది. అయితే దీనికి సంబంధించి చిన్న పరిహారాలు కూడా పాటిస్తే మంచి అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. అందులో ఏంటంటే మీరు ముత్యం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి మీరు ఉంగరం వేలికి ధరించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే మీకు ఖచ్చితంగా పడని డైరెక్షన్ కూడా మీరు చూసుకొని జాగ్రత్త పడితే అదేంటే ఉత్తరం ఒకటి మీకు అంత ఫేవరబుల్ కాదు. దాంతోపాటుగా నైరుతి ఒకటి, అంటే మీరు ఉండే ఇంట్లో ఏమన్నా ఎంట్రన్స్లో ఉన్నా లేకపోతే ఆ భాగంలోనే ఏదన్నా అడ్డంకులు లాంటివి ఉన్నా తెగినా పెరిగినా ఇవన్నీ కూడా ఉత్తరం సంబంధించినవి కానీ ఉంటే కూడా మీరు ఆశించినట్టుగా మ్యాచ్ సెటిల్ అవడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. బుధవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయండి. ఇవన్నీ చేసిన మీదట మీకు ఆగస్ట్ సెప్టెంబర్ దాని తర్వాత మ్యాచ్ వచ్చినా కూడా ఆఫ్టర్ డిసెంబర్ అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్ టైం. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శివరామచంద్ర మేడం నా పేరు. ఓకే మా మేనకోడలు వివాహం గురించి అడగాలనుకున్నాను. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఓకే 1 ఓకే 86 86 21/1/86 టైం చెప్పండి. 6 AM నంద్యాల డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్. ఎప్పుడండి టైం? 6 AM 5 o'clock 6 గంటలు 6 గంటలకు 6 AM. ఓకే ఓకే, ఎక్కడ జన్మించిందండి తను? ప్లేస్ చెప్పండి. నంద్యాల. నంద్యాలలో. ఓకే, మరి ఆ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి మాత్రమేనా? వివాహం గురించి బ్యాంకులో పనిచేస్తుంది. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. అంటే వివాహానికి సంబంధించిన అంశాలు తీసుకున్నా కూడా ప్రస్తుతం నడుస్తున్నది మనకి రాహు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇది దాదాపుగా దీని యొక్క ప్రభావం అనేది మార్చి దాకా ఉంది. ఈ తర్వాత కంటిన్యూషన్ మీకు కేతువు రాబోతుంది. ఆ కేతువు కూడా ఉండే టైం 2014 దాకా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా నడిచే దశలు అనేవి మనకి ఎంతవరకు సపోర్టివ్గా ఉంటాయనేది కూడా మనం ఇందులో గమనించుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో అన్ని రకాలుగా ఫేవరబుల్గా ఉండడానికి సమయాన్ని తీసుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ కూడా మీకు ఏదన్నా ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి తగినట్టుగా మనకి ఫలితాలు రావటం లేదు అనుకున్నా, లేకపోతే ప్రయత్నం చేయడానికే మనం ఆలస్యం చేస్తున్నా, అంటే ప్రతి చిన్న విషయంలోనూ వాయిదా వేసే తత్వం ఉండే లగ్నంగానే దీన్ని తీసుకుంటున్నాం కనుక దీనికి సంబంధించి చిన్న పరిహారాలు పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది ఖచ్చితంగా కావాలి. తర్వాత దాంతోపాటుగా చేతికి ఆల్రెడీ ఏమైనా పచ్చ పెట్టుకుని ఉన్నారా ఉంటే అదంత ఫేవరబుల్ కాదు కనుక తీసేస్తే చాలా మంచిది.
అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి కలిపి ధరించినా పర్వాలేదు, విడివిడిగా అంటే ఉంగరం వేలికి ఒకటి చూపు వేలికి ఒకటి 2 స్టోన్స్ ధరిస్తే చాలా మంచి ఫలితంగా ఉంటుంది. దీంతో పాటుగా ఉండే ఇంటి వాస్తు నార్త్ అనేది అంత ఫేవరబుల్గా కనబట్టలేదు. ప్రధాన ద్వారమే ఉత్తరముఖంలో కనుక ఉన్నా, లేకపోతే ఉత్తరం అనేది తన ఉండే రూమ్ ఎంట్రన్స్లో ఉన్నా, అయితే ఇవన్నీ కూడా అంత ఫేవరబుల్ కాదు కాబట్టి వీళ్ళు ఎంతవరకు ఈస్ట్ని ప్రిఫర్ చేయడం మంచిది. ఓకే అండి, మరికొన్ని కాల్స్ తీసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే. నా పేరు నాగేశ్వరరావు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11th January ఓకే, 1950 మేడం. 1950. 50. ఓకే ఓకే, టైం చెప్పండి. బుధవారం 1:15 AM. 1:15. 1:15 AM. 1:5 ఓకే ఓకే, మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఓకే అండి. AM PM చెప్పాలి కదండి. PM 1:15 PM మేడం. PM చెప్పాలి. ఓకే అండి, మరి ఎక్కడ జన్మించారు? ప్లేస్ చెప్పండి. పెద్దాపురం, వెస్ట్ గోదావరి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు ఏ ఫేస్ పడుతుంది జనరల్ గా? ప్రస్తుతం ఈస్ట్ ఫేస్ లో ఉంటున్నాను. ఓకే, తర్వాత ఏ ఫేస్ అయితే నాకు బాగుంటుందో కొద్దిగా చెప్తా. ఓకే తర్వాత తప్పకుండా. భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు కొంచెం ఆరోగ్యం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ఫేస్ లో ఉన్నారు. మీకు అది సూటబుల్లా కాదా? పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. అంటే మీకు పడే దిక్కుగా ఖచ్చితంగా ఈస్ట్ చాలా ఫేవరబుల్గానే ఉంటుందండి, అందులో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అనుకునేది అంటే ముఖద్వారం ఒకటే మనకి ముఖ్యం, మిగిలింది ఏది లేకపోయినా ఆ ముఖద్వారం ప్రకారం బాగుంటుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాదండి, వాస్తు చూసే విధానాలలో మనం 3 రకాలుగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇంట్లో పెట్టుకునే వస్తువుల విధానం కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. రెండోది ఇంట్లోపలి వాస్తు, ఇంటి బయట వాస్తు, అంటే అవన్నీ కూడా పరిసరాల వాస్తు అంటాం దీన్ని. మనం ఉండే ఇల్లు పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా ఉందా లేదా అన్నది ఒకటి గమనించుకోవాలి. అలా ఉంటూ దాంతో పాటుగా వీధి కూడా మనకి అనుకూలంగా, అంటే అప్ అండ్ డౌన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కౌంట్ అవుతాయి కరెక్ట్గా చూసుకునే విధానం చూడాలి అనుకుంటే. అలాంటప్పుడు ఏదన్నా మీ జాతక ప్రకారం ఈస్ట్ అనేది మీరు ఫేవరబుల్గా ఉండి ఈస్ట్లోనే మీరు ఉంటున్నప్పటికీ కూడా దాంట్లో ఏదైనా వెస్ట్ పరంగా, అంటే మీకు పడమర భాగంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, అంటే పడమరలో పక్కింటి వాళ్ళతో కలిపి జాయింట్ వాల్గా ఉండి పడమరకు ఆనుకొని ఏదైనా టాయిలెట్ లాంటివి కలిపి కట్టేసుకుని ఉన్నా, పడమర అనేది బాగా ఎక్స్టెండ్లా అయిపోయినా, పడమర తెగినా, లేదా పడమర బాగా డౌన్లో ఉన్నా ఈ జాతకానికి అది ఇబ్బంది పడుతుంది. అంటే మీ జాతకానికి ఈస్ట్ ఎంత ఫేవరబుల్లో వెస్ట్లో ఇబ్బంది ఉండడం కూడా అంత జాగ్రత్తగా ఉండాలి అని దీని యొక్క ఇండికేషను. అలాగే లోపల ఇంటి లోపల కూడా సామాన్లు పెట్టుకునేప్పుడు కూడా యాజ్ పర్ వాస్తు పెట్టుకున్నామా లేదా, ఇంటీరియర్ డెకరేషన్స్ లాగా పెట్టుకునేటప్పుడు అన్నది కూడా మనం గమనించుకోవాలి. అలాగే మనకి ఎక్కడన్నా స్థలాలు ఉన్నా, ఎక్కడన్నా ఏదైనా మళ్ళీ ఏదైనా ఇల్లు అద్దెకిచ్చి మనం ఒక ఇంట్లో ఉంటున్నా, లేదా మనం ఉండేది అద్దిల్లు అయినా కూడా కేవలం ఈస్ట్ ముఖం ఉంది కదా అని చూసుకుంటే సరిపోదు. మీ జాతకానికి వెస్ట్ ఇబ్బంది పెడుతుంది కనుక వెస్ట్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉందా, వెస్ట్ ఏమైనా కట్ అయిపోయినట్టుందా, క్రాస్గా ఉందా, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు అర్థమవుతుంది. లేకపోతే చాలామంది అనుకునేది ఈస్ట్లోనే ఉన్నా ఉంటే అయినా మాకు ఎందుకో బాగుంటలేదు ఏంటి అన్నదానికి రీజన్ అలా ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు అడిగిన దానికి ఏంటంటే, మొట్టమొదటిగా మీకు ప్రస్తుతం నడుస్తున్న సమయం అంతా కూడా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం ఉందో ఇది అయిపోతుంది. దాదాపు ఇంక 1.5 yearలో దీని యొక్క ఇండికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయిన దగ్గర నుంచి చాలా వరకు మనశ్శాంతిగా ఉండడం అనేది, ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు పుష్యరాగం కలిపి ధరించడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పగడం కానీ నవరత్నాలు కానీ మీ జాతకానికి సూటబుల్ కాదు. ఇవి చేస్తూ దీంతోపాటు క్రమం తప్పకుండా శనివారం దేవాలయానికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో నాయకత్వ లక్షణాలు ఉంటాయి, మంచి ప్లానింగ్ ఉంటుంది, ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ముందుకు పెడదాం అనుకుంటారు, 10 మందిని మీరు గైడ్ చేస్తారు, అందరూ మీ సలహా కోసం వస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న సమయం యొక్క సపోర్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దానివల్ల కొంత మానసికంగా ఆందోళనకరంగా ఉండడము, స్థిమితంగా లేపడము, పెట్టుకున్న పనులన్నీ పోస్ట్ పోన్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. కనుక దీనికి కారణం ఏమన్నా మీరు వెస్ట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే నడుస్తున్న గ్రహస్థితి అన్నది కూడా చూసుకోండి. శని సంబంధించిన దానాలు ఇవ్వండి, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గుంటూరు నుండి అండి. నా పేరు ఓకే. విశాలాక్షి అండి. విశాలాక్షి, ఆ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పాప గురించి. పాప పేరు? లక్ష్మీ సింధు అండి. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/5/92 అండి. ఓకే, 92. టైం చెప్పండి. 28/5 కదండి. రాత్రి 12:50 రాత్రి 12:50 అంటే 29. ఓకే, 27 నైటా అండి? 28 అండి తెల్లవారు. ఓకే, 28 కదా. 27 నైట్ అయితే 28 వస్తుంది కదా. 28 నైట్ తెల్లవారు 29 వస్తుందండి. ఓకే, మీరు ఎప్పుడైనా 29th చెప్పాలండి. 28 మర్చిపోవాలి, 28 చెప్పకూడదు. ఓకే, ఎక్కడ జన్మించిందండి పాప?
మీ అమ్మాయి వినుకొండ అండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో జన్మించింది. ఓకే, మరి మీ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మా అమ్మాయి లైఫ్ మ్యారేజ్ ఎప్పుడనేనండి? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మాయి? బీటెక్ 4th ఇయర్ చదువుతుందండి. ఓకే, ముందు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మ్యారేజ్ గురించి పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారండి. అంటే ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న ప్రధానమైన దశలో తీసుకున్నప్పుడు మనకి శుక్ర మహాదశ అనేది నడుస్తుంది. శుక్రులో కూడా శని యొక్క అంతర్దశ నడవడం అనేది శుక్రుడు ఈ జాతకానికి కొంత ఇబ్బందికరమైన ఇదే చేసే జాతకంగా చెప్పాలి. అయితే దాంతోపాటు శని యొక్క అంతర్దశ నడవడం, శని అయితే ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఉంది. అయితే శుక్రుడు అలా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మళ్ళీ మేలు చేయడానికి కూడా అవకాశం అనేది బలంగా కూడా ఉంది. కారణం అంటే అది కలిసి ఉన్న ప్లానెట్స్ ప్రకారం తీసుకున్నా కూడా ఆ రకమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు 2014 దాకా నడుస్తున్న సమయంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ వచ్చే సమయంగా దీన్ని తీసుకోవాలి మనం. అయితే దాంతోపాటుగా గోచార రీత్యా కూడా తీసుకున్నప్పుడు దాని యొక్క ఫలితాల్లో కూడా తప్పనిసరిగా ఇప్పుడు మీకు దాదాపుగా 2014 ఎండింగ్ లోపల మంచి సెటిల్మెంట్ పీరియడ్ గాను, జీవితంలో ఆశించినట్టుగా అభివృద్ధి ఉండే సమయంగాను దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తనకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా ముఖ్యం. అంటే ఈ సెటిల్మెంట్కైనా, చదువు పరంగా ముందుకు వెళ్ళడానికైనా, ఇక ముందు భవిష్యత్ పరంగా అన్ని విధాలా బాగుండడానికి కొన్ని పరిహారాలు అవసరం అండి. అందులో ఏంటంటే శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది. రెండోది, ఏదన్నా పని చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని చేసేయడానికి తను ప్రయత్నించాలి తప్ప వాయిదా వేసుకోవడం కానీ, తన పనులు అనేటప్పటికి తను అంత సీరియస్గా తీసుకోకుండా తన తర్వాత చూద్దాంలే అనుకోవడం కానీ కాకుండా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆ పనులు చేసుకోవడం మొదలుపెట్టినట్లయితే, అంటే చదువు విషయం అనుకోండి, ఏదైనా సరే తను అనుకున్న ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుని వదిలేయడం కాకుండా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వడం అనేవి చేసినట్లయితే జీవితంలో చాలా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా అమ్మాయి దాంట్లో ఉంది. హయ్యర్ స్టడీస్కి కూడా అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదన్నా చిన్న చిన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి మీరు పాటించవలసిన వాటిల్లో మొట్టమొదటగా ఇంటికి ఏదైనా ఆగ్నేయపరమైన దోషం ఉందన్నది కూడా గమనించుకోవాలి. అంటే ఉన్న ఇల్లు ప్రధానమైన ద్వారం తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాగ్నేయం కానీ అవుతున్నా, లేకపోతే అక్కడ ఏదైనా తెగినట్టున్నా, లేకపోతే అక్కడ ఏదైనా ఎక్స్టెండ్ అయినట్టున్నా, అక్కడ ఏదైనా వీసోల్ లాంటిది ఉన్నా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తను ఉండే రూమ్ ఎంట్రన్స్ అయినా, ఆ ఉండే రూమ్ అయినా అది ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. చేతికి అవకాశం ఉన్నట్లయితే పచ్చ నీలం కలిపి ధరించినట్లయితే చాలా బాగుంటుంది ఒక క్యారెట్ పైన. దీంతో పాటుగా క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన అవి చేసినట్లయితే టైం అనేది స్టార్ట్ అవ్వడం అనేది ఆగస్టు తర్వాత నుంచి 2014 ఎండింగ్ లోపల ఒక మంచి సెటిల్మెంట్ పీరియడ్గా అమ్మాయి చెప్పొచ్చు. ఓకే పద్మజ గారు, మరి ఫిబ్రవరి 22 జన్మించిన వారిలో ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలియజేయండి. ఓకే, ఆర్థికపరమైన అంశాల్లో వీళ్ళు ప్రతిదీ కూడా ఎంతో చక్కగా ఖర్చు పెడతారు, అంత చక్కగా నిర్ణయం చేసుకుంటారు. కొంతమందికి వీళ్ళు ఎంతో లోభి అన్నట్టుగా అభిప్రాయం కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళని చూసినప్పుడు. కానీ కాదు, దేనికి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి అన్నది వీళ్ళకి చాలా బాగా తెలిసిన విషయం కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక ఆరోగ్యపరమైన అంశాలు తీసుకునేటప్పటికి ఏంటంటే ఆరోగ్యపరంగా వీళ్ళకి చాలా మసాలా దినుసులు అన్న అలాంటివన్నా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్లో. అవి చాలా వరకు తగ్గించి సమయానికి ఫుడ్ తీసుకుంటూ, అంటే ఎక్కువ పానీయాల మీద ఆధారపడి వెళ్ళడం అనేది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కనుక అలా కాకుండా టైమ్లీగా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువగా వాకింగ్ లాంటివి చేస్తూ సమయానికి పడుకొని లేచి ఇలాగ మంచిగా వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది. ఓకే అండి, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు జాతక వివరాలు చాలా విశ్లేషణాత్మకంగా అందించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది ఇవాల్టి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.